జిల్లా కేంద్రం భువనగిరిలో 11వ వార్డు కౌన్సిలర్ కవిత నరసింహాచారి తన సొంత నిధులతో వారి యొక్క కూతురు కీర్తిశేషులు జనగామ భావన జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన వైకుంఠ రథమును ప్రారంభించిన బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పివి శ్యామ్ సుందర్రావు. జిల్లా కేంద్రంగా భువనగిరిలో కీర్తిశేషులు జనగాం భావన జ్ఞాపకార్థంగా భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ జనగాం కవిత నరసింహాచారి సొంత నిధులతో వైకుంఠ రథమును మున్సిపల్ భువనగిరి మండల పరిధిలోని ప్రజలు అవసరాల నిమిత్తం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి పివి శ్యామ్ సుందర్రావు వచ్చి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కీర్తిశేషులు అయినటువంటి జనగామ భావన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. చాలా అదృష్టం చేసుకోరు. నేను 2006 నుండి కౌన్సిలర్గా ఉన్నా. అప్లికేషన్లు పెట్టుకోకుండా రేషన్ కార్డులు వచ్చినాయి, ఆధార్ కార్డులు వచ్చినాయి, ఇళ్ల స్థలాలు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి. దాదాపు నాకు తిరుగుతున్న ఒక 10-15 మందికే ఇల్లు రాలే ఇక్కడ. ఇప్పుడు నా తర్వాత నరసింహాచారి గారు కౌన్సిలర్ అయ్యారు, వారు కూడా చేస్తున్నారు, ఈ రకంగా కూడా చేస్తున్నారు. అట్లే ఇంకోటి చెప్పుకోవాలి, గుర్రాల శ్రీనివాస్ గారు కూడా ఈ మొత్తం కేబుల్ కెమెరాలు పెట్టారు. అంటే ఈ ప్రజలకు సేవ చేసే వ్యక్తులు చాలామంది ఆ భగవంతుడు కల్పిస్తుండు. భువనగిరిలో ఈ ప్రాంతం నుండే సేవ చేసే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. మా దగ్గర రోటరీ క్లబ్ మాదే. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ముగ్గురు, రవీంద్ర రెడ్డి సాబ్ ఉన్నారు, వెంకరెడ్డి సాబ్ ఉన్నారు, అశోక్ అంకులు ఉన్నారు. అందరూ దాదాపు ఒక 4 అధ్యక్షులు ఇక్కడనే ఉన్నారు. నాకు కూడా ఆలోచన ఉండే, నాకంటే ముందు ఆయన చేశాను. మన ఆయన పేరు మీద నేను పర్సనల్గా నేను కూడా ఆయన సపోర్ట్గా నేను ఉంటా. నా వంతుగా ఏదైనా చేయమంటే చేస్తా. చాలా రోజుల తర్వాత శ్యామన్న కూడా నేను మున్సిపల్ చైర్మన్ అయినా, ఇప్పుడు ఇక్కడ ఉన్న సభ్యుల మద్దతుతోటి అయినా వారికి కూడా నేను శ్యామన్నకు నేను కృతజ్ఞతలు చెప్పలేదు అన్న. మీ వల్ల మేము పదవిని స్వీకరించినాం. ధన్యవాదాలు మీకు. కౌన్సిలర్ కవిత నరసింహాచారి గారు వారి